33వ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ యాన్యువల్ 2024 నెల్లూరు నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ నందు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎం పెంచలయ్య, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, డాక్టర్ జి అశోక్, డాక్టర్ ఎంసిఎస్ రెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మాధవ్ డయాబెటిక్స్ అధినేత డాక్టర్ పావులూరి మాధవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి పలు రాష్ట్రాల నుండి డయాబెటిక్ డాక్టర్లు సుమారు 500 మందిగా పైగా పాల్గొన్నారు. డాక్టర్ సి శ్రీనివాసరాజు, డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి, డాక్టర్ ఐ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ వివి రామ్ కుమార్, డాక్టర్ ఎంవి రామ్మోహన్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ వై రాము. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల పలు జిల్లాల ముఖ్య డయాబెటిక్ వైద్యులు డాక్టర్ ఎస్ఎన్ నర్సింగన్, డాక్టర్ బిఎస్ నెహ్రూ, డాక్టర్ విజయ్ విశ్వనాథన్, డాక్టర్ జి కృష్ణ శేషాద్రి, డాక్టర్ ఎస్ వెంకటరత్నం, డాక్టర్ జి కృష్ణ శేషాద్రి, ప్రసన్న కుమార్, పివి రావు తదితరులు పాల్గొని డయాబెటిక్ మీద వివిధ అంశాలను చర్చించి విపులీకరించారు. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ పావులూరి మాధవ్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరులో మనం 33వ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ సదస్సు జరుపుకుంటున్నాం. సుమారు 500 మంది డాక్టర్లు అన్ని నలుమూలల నుంచి, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కేరళ, కర్ణాటక నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి చాలా రకములైన విషయాల గురించి లేటెస్ట్గా డయాబెటీస్లో ఏమేమి కొత్త విషయాలేంటి, కొత్త వైద్యం ఏంటి, కొత్తగా ఎలాగ పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, హార్ట్ ప్రాబ్లం ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి, ఎలా వైద్యం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. మా గ్రూప్ అందరూ కలిసి ఏపీడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ లెక్చర్లు ఇచ్చి ఈ విధంగా పేషెంట్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది, ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు చేయాలి, కొత్త రీసెర్చ్ చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరిస్తున్నారు. ఇంకా ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. చాలా మీరందరూ కోరుకునేది ఏంటంటే ఈ మీడియా చూసే వాళ్ళందరూ కూడా చక్కగా షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోవాలి. అన్ని రకాల వైద్యం, ఎటువంటి వైద్యం వీలుంటే వైద్యాన్ని చూసుకోవాలి. చక్కగా వ్యాధిని అదుపులో పెట్టుకుంటే ఈ ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే దానివల్ల కాంప్లికేషన్స్ మనం దూరంగా ఉండవచ్చు. మన ప్రెసిడెంట్ డాక్టర్ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. ఓకే సార్, ఈరోజు 33వ ఏపీడిఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది నెల్లూరులో 5వ సారి జరుగుతుంది. ప్రతిసారి మేము చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో పెట్టుకుంటూ ఈసారి నెల్లూరుకి మాకు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీడిఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ముఖ్య ఉద్దేశం ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్ చేసేదానికి ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి, పీజీ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా ప్రాక్టీస్ చేసే డయాబెటాలజిస్ట్ కానివ్వండి, వేరే ఇతర స్పెషాలిటీస్ ఎవరికైనా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు నలుమూలల నుంచి కూడా 20 మంది డాక్టర్లు చేశారు. వీళ్ళందరూ చాలా చక్కగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్లందరికీ కూడా ఇంకా మధ్యాహ్నం కూడా చాలామంది మాట్లాడతారు. ఇంకా 10 టాపిక్స్ ఇంకా ఉన్నాయి. మేము అనుకున్న విధంగానే చాలామంది స్పందించారు. ఇంచుమించు 500 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మేము ఇక్కడ చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబించి పేషెంట్ కేర్ని బాగా పెంచుకుంటూ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెరుగు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గించుకున్నట్లయితే అదే మాకు చాలా సంతోషం. మా ఏపీడిఎఫ్ తరఫు నుంచి అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.